త్యాగరాజు గురించి చెప్పాలి అంటే నెలలు సంవత్సరాలు పడుతుంది పండితులకైనా సరే. ఎందుకంటే అంత విశేషమైన సంపద ఆయన మనకి ఇచ్చి వెళ్ళారు. ప్రతి వాగ్గేయకారుడు ఇచ్చి వెళ్ళారు. కానీ మిగిలిన వాగ్గేయకారులకి ఈ త్యాగరాజుకి ఉన్న తేడా ఏమిటంటే సంగీతంలో సంగతి అనే ఒక విషయాన్ని కనిపెట్టి కృతి అంతటినీ కూడా ఆ రాగభావంలో తేల్చినవాడు. వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఎక్కువ. ఎవరికి? అన్నమాచార్యులకి వాగ్గేయకారులకి. సాంకేతికత, టెక్నాలజీ అనేది ఈ మాట దగ్గరికి వచ్చేసరికల్లా త్యాగరాజుకి ఎక్కువ. అందుకని మనకి ఈయన కీర్తనలను విశ్లేషించడం, ఈయన భావాల్ని పరిశీలించడం చాలా విశేషమైన కృషి చెయ్యాలి. అలాగని చెప్పకుండానే ఉండలేము. చెప్తూ పోవడానికి కూడా సంవత్సరాలు పడుతుంది. అలౌకిక ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసం, భగవతత్వం, పరిజ్ఞానంతో త్యాగరాజు రచనలను పరిశీలిస్తే త్యాగరాజు ఒక ఉత్తమ వాగ్గేయకారుడిగా మనకు దర్శనమిస్తాడు. త్యాగరాజుకు మిగిలిన వాగ్గేయకారులకు ఉన్న తేడా ఏమిటి అని ప్రశ్నించుకుంటే త్యాగరాజుకు పూర్వులైన అన్నమాచార్యులు, రామదాసు, క్షేత్రయ్యుల సంగీత రచనలు కావించినా సాంకేతికంగా వాటి పరిధి స్వల్పమైంది. సాంకేతికంగా అంటే ఒక పల్లవి, ఒక చరణం. ప్రబంధాలు, సంకీర్తనల రూపంలో రాగభావ విస్తరణకు అంతగా అనుకూలంగా ఉండవు. సరే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాడుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ రాగభావ విస్తరణకి అవకాశం అందులో ఉంది. త్యాగరాజు ఆ అవకాశం కల్పించాడు. ఈ స్థితిలో త్యాగరాజు కృతి అనే అద్భుతమైన రచనకు ప్రాణం పోశాడు. కృతి కృతికి సంగతులనే అపూర్వమైన అలంకారాలని కూర్చి రాగానికి ఒక విస్తృత రూపం కల్పించి శోభాయమానం చేశాడు. ఆ కృతి పూర్తిగా ఆ పల్లవి, అనుపల్లవి, చరణం పాడేసరికి ఒక రాగం యొక్క దివ్య దర్శనం మనకు అవుతుంది. ఒక రాగాన్ని దర్శిస్తాం, రూపంలో దర్శిస్తాం. విస్తృత రూపం కలిసి ఆ రాగభావ ప్రపంచంలో శ్రోతలు ఎంత దూరం ప్రయాణం చేస్తారో, ఏ తీరాలకు చేరుతారో ఊహాతీతం అవుతుంది. త్యాగయ్య అధికంగా ఆది తాళంలో కృతులను కూర్చడం వల్ల గాయకులకు అది అధిక సౌలభ్యం సమకూరుతుంది. త్యాగయ్యది చక్కని రాజమార్గమైన స్మార్త సంప్రదాయం. భక్తి, వ్యక్తి, సంఘం, జాతి, మతం మొదలైన సంకుచిత భావాలని వదిలి ఆయన సంగీతం రాజమార్గాన ప్రవేశించింది. అంటే ఇవన్నీ సంకుచిత భావం. చక్కని మార్గం, చక్కని రాజమార్గం సందుల దూర నేల మనస అంటాడు. ఏ విషయం ఆయన దాచుకోవాలా. ఎందుకు ఈ సందులని తిరుగుతున్నా? అయ్యో, ఇంత పెద్ద కీర్తనలో సందు అనే మాట రావచ్చా అని చెప్పి ఆయన అనుకోవాలా. చెప్తున్నాడు, మాట్లాడుతున్నారు, విషయం చెప్తున్నారు. చక్కని రాజమార్గం ఉండగా సందుల దూర నేల మనస అని చెప్పి ఈ రకమైన అన్నీ వదిలిపెట్టి, అంటే మతం పట్టుకోవాలి, చెయ్యాలి, వాళ్ళకి సంఘము, జాతి, మతం, సంకుచిత భావాలు అన్నీ వదిలిపెట్టేసేసి రాజమార్గాన పయనించింది ఆయన గానం. త్యాగరాజు భక్తి ప్రస్థానం సామాన్యులకు సైతం అనుసరణీయమైంది. ఒక మహాపురుషుడు చేసి చూపిస్తూ ఉంటే ఆయన వెనకాల వీళ్ళు కూడా ఇది మనం అలవాటు చేసుకుందాం. దీనివల్ల ఆయన ఎంతో శాంతంగా ఉన్నాడు. శాంతము లేక సౌఖ్యము లేదన్నాడు. ఇంత చిన్న విషయం మనకు తెలీదా? తెలుసు, కానీ కీర్తన రాశాడు, కృతి రాశాడు. శాంతము లేక అంటే సౌఖ్యము లేదు అని చెప్పేసి ప్రతి విషయం ఆయన సీరియస్ గానే తీసుకున్నారు, మనకు సీరియస్ గానే వినిపించారు. అంతేకాని ఇదేముంది పెద్ద విషయం అని అనుకోలే. ఆ పయనించిన వాళ్ళకి ఆయన చూపించిన రాజమార్గంలో, చక్కటి రాజమార్గంలో ప్రయాణం చేసిన వాళ్ళకి రామభక్తి సామ్రాజ్యం వైపు నడిపిస్తున్నది. కొన్ని కృతుల్ని మాత్రం మనం పరిశీలిద్దాం. బంటు రీతి కోలు వియ వయ్య రామ అంటాడు. బంటు రీతి, నువ్వు నాకు నీకు ఒక సేవకుడిలాగా ఒక ఉద్యోగం ఇయ్యే అని చెప్తాడు. ఇదేంటంటే వినూత్న భక్తి. ఎలాంటి భక్తి అంటే ఒక వినూత్నమైన విషయాన్ని ఆయన ప్రతిపాదించాడు. బంటు రీతి కోలు వియవయ్య రామ తుంట వింటివని మొదలైన వదాదుల బట్టి నేల కూలజేయు నిజ బంటు రీతి కోలు వియవయ్య రామ. సరే, నాకు ఉద్యోగం వచ్చి కావాలని వచ్చావు కదా, నువ్వు రాజదర్బార్కి వచ్చావు కదా,
నీ క్వాలిఫికేషన్స్ ఏమిటో చెప్పు అని అడుగుతారు కదా. నువ్వేం చదువుకున్నావు అబ్బాయి, నువ్వేం పని చేయగలవు చెప్పు అని అన్నాకే కదా ఎవరన్నా ఉద్యోగంలో. నీకు తగినది నువ్వు చేయగలిగిన పనే ఉద్యోగం కింద ఇస్తారు. రోమాంజమనే గనకంచుకము రామభక్తుడనే ముద్ర బిళ్ళయు. ఇది నాకు ఉద్యోగం. రామభక్తుడనే ముద్ర బిళ్ళ ఉంది నా దగ్గర. రామనామనే వరఖడ్గ మీది అంటాడు. నా దగ్గర రామనామం అనే వరఖడ్గం ఉంది. ఇవి ఉంటే చాలు కదా. రామబంటుడు అనే ఒక ముద్ర, అలాంటి వరఖడ్గం ఉంది. ఏమిటి? రామనామం అనే వరఖడ్గం ఉంది. ఇవి నా దగ్గర ఉన్నాయి, ఇంకేమిటి కావాలి క్వాలిఫికేషన్స్? ఇది కొత్త ప్రతిపాదన కదా. తన కీర్తనలో ఆయన రామప్రభు దర్బార్లో రాముని బంటుగా తన కొలువు ఇప్పించుకునే బ్రతిమాల ఈ కృతి దాస్యభావ నిరతకి అద్దం పట్టింది. రామబంటుగా తనకు ఉద్యోగం పొందడానికి కావలసిన అర్హతలు వర్ణించడం లౌకిక న్యాయాన్ని సూచిస్తాను. మరి ఇవాళ పాలనలో మనం నువ్వేమిటి చెప్తావు అంటే, నేను రామభక్తుణ్ణి, రామబంటుగా తన సర్వ విధులు రామాంకితమై ఉంటాయని, ఏ పని చేసినా రామాంకితమే వర్ణించిన త్యాగరాజుకి ఈ ఉద్యోగం శాశ్వతం. రిటైర్మెంట్ ఉండదు ఇందులో. నేను రామభక్తుణ్ణి, ఆ ముద్ర బిళ్ళ నా దగ్గర ఉందంటే ఇంకేం రిటైర్మెంట్ ఉండదు. జీవితం అంతా కూడా ఆ ఉద్యోగంతో సరిపోతుంది. దీనివల్ల కలిగే ప్రతిఫలం ఏమిటి? ఇంత డబ్బు వస్తుందా, ఇంత డబ్బు వస్తుందా, ఎన్ని ఇళ్ళు కట్టుకుంటాను కాదు, బ్రహ్మానందం. ఆ రామభక్తి అనేది నీ దగ్గర నాకు ఆ ఉద్యోగం ఇయ్యు, నిన్ను చూస్తూ రోజు ఆ ఉద్యోగం చేసుకుంటాను, చక్కగా నిన్ను కాపలా కాస్తూ ఉంటాను, రోజు నీ అమ్మని జపం చేస్తూ ఉంటాను, ఎవరైనా నాలాంటి భక్తులు ఎవరైనా వస్తే వాళ్ళని అందరినీ కూడా సేవిస్తూ ఉంటాను. ఇంతకన్నా బ్రహ్మానందం కలిగించే విషయం ఏముంది? ఇవి చాలావా నీకు నాకు ఉద్యోగం ఇవ్వడానికి అని చెప్పేసేసి త్యాగరాజు చాలా సున్నితంగా మనకి చూపిస్తారు.